హలో అండి. పప్పు మామిడికాయ మాకు తెలుసులే అనుకుంటారేమో. అలా కాదండి, నేను వండినట్టుగా ఒక్కసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. పుల్లగా కారం కారంగా మళ్ళీ మళ్ళీ వండుకోవాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుందండి. నేనైతే పప్పు అయితే ఒకసారి బాగా వేపించి కడిగి పక్కన పెట్టాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసాను. అలాగే మామిడికాయ కూడా ముక్కలుగా కట్ చేసి ఈ పప్పులోనే పెట్టేస్తాను అనమాట అండి. మామిడికాయ కూడా రెండు కలిపి ఉడికిపోతాయి. లేకపోతే పప్పులో వేసామంటే కొంచెం పప్పు గట్టి పడుతుందని చెప్పి నేనైతే ఇలా వేస్తానండి. పప్పు మామిడికాయ పెట్టినప్పుడు వేరే బాక్స్లో పెట్టేస్తాను. రెండు ఒకేసారి ఉడికిపోతాయి. చూడండి, అది కూడా ఉడికింది, మామిడికాయ కూడా ఉడికిపోయింది. చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఈ రకంగా ట్రై చేయండి. నేను ఇందులో ఏం వేసాను చెప్పనండి. పండుమిరపకాయ తొక్కు మనం ఎప్పుడు మిరపకాయలు మనం సంవత్సరం తొక్కి పెట్టుకుంటాం కదా, అదైతే మీరు మామిడికాయ పప్పులో వేయండి. కారానికి బదులు ఇది వేయండి. చాలా రుచిగా ఉంటుంది. టమాటా పప్పులో వేసినా, మామిడికాయ పప్పులో వేసినా, అలాగే మనం పచ్చళ్ళలో వేసుకున్న చాలా రుచిగా ఉంటుంది. పుల్లగా చాలా కారంగా చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనండి, బాయ్.